ఇలా ఒక్కసారి ఆవకాయ చేసుకున్నట్లయితే 700 రోజులైనా చెడిపోదండి. అంటే 2 ఏళ్ళండి. హాయ్ ఫ్రెండ్స్, విరాజీస్ కిచెన్ స్వాగతం సుస్వాగతం. సమ్మర్ వచ్చేసిందండి. సమ్మర్ అంటేనే నిలువు పచ్చళ్ళు కదండి. ఈ రోజు అయితే మనము నిలువు ఉండే ఆవకాయ వేస్తున్నామండి. నేను ఇక్కడ 1 కేజీ మామిడికాయ అయితే ఆవకాయ పెడుతున్నానండి. పక్క గ్రాముల్లో చెప్పానండి, మీరు ఇలానే ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది. దానికి నేను గ్యారెంటీ. ఏ పప్పుకైనా, సాంబార్కైనా, పెరుగన్నానికైనా అద్దిరిపోయే ఆవకాయ అండి. ఈ ఆవకాయ ఒక్కటి ఉంటే పొద్దున్న టిఫిన్ గాను, నైట్ డిన్నర్ గాను ఇన్స్టెంట్ ఆవకాయ ముద్దుపప్పుగా ప్లాన్ చేయొచ్చండి. లేట్ గా లేసిన ఫాస్ట్ గా అయిపోయి టిఫిన్ అండి ఇది. ఇంకెందుకు ఆలస్యం, ఆటలాడుతూ చూసేద్దాం రండి. వీడియోలు అయితే చూస్తున్నారండి, కానీ లైక్ చేయడం లేదండి. ప్లీజ్ అండి, ఒక్క లైక్ చేయండి, అలానే హైప్ చేయండి. ముందుగా మన ఆవకాయకి మామిడికాయలు కడిగి బాగా నీట్ గా తుడిచి పెట్టుకుందామండి. ఇక్కడ వచ్చి ఊరికాయ పెట్టే మామిడికాయలే తీసుకున్నానండి. ఇవి పులుపు బాగుంటది, అలాగే నిలువు కూడా చాలా రోజులు ఉంటది. ఈ మామిడికాయ లాగానే సైజు పెద్దదిగా గద్ద మామిడికాయ వస్తుందండి. అది ఊరికాయకి చాలా బాగుంటుంది. కాకపోతే అది కొంచెం ఎల్లోగా ఉన్నట్టయితే తీపి వచ్చినట్లు అనిపిస్తుందండి. పులుపు అయితే భయంకరంగా ఉంటుందండి. అది రోజులు కాను పులుపు అనేది ఎక్కువ ఉంటుంది, అలాగే చాలా రోజులు నిలువు కూడా ఉంటుందండి. ఇది కూడా ఊరికాయ కాయ అండి, ఇది కూడా నిలువు ఉంటుంది. కాబట్టి ఇది వేసి చూపిస్తున్నాను. మనం ఏ మామిడికైతే ఆవకాయ పెట్టినా కానీ పులుపు, కారం, ఉప్పు, నూనె ఈ 4 ఐటెంలు అనేది కరెక్ట్గా వేసినట్లయితే 2 ఏళ్ళైనా పాడవదండి. అంటే 700 రోజైనా మన ఆవకాయ అనేది పాడి అవదండి. ఎంత బాగుంటుందండి ఆవకాయ వేసి పెట్టుకున్నట్లయితే. పెరుగన్నానికి, సాంబార్ అన్నానికి, పప్పు చారుకి, అలాగే ఒట్టి రైస్లకైనా చాలా బాగుంటుందండి ఈ ఆవకాయ అనేది ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండాల్సిందే అండి. ఇప్పుడు ముందుగా నీట్ గా కడుక్కునేస్తామండి మామిడికాయలు. ఇంకొకటి అండి, మనకైతే ఈ 1 కేజీ కాయలు చాలదండి. కాకపోతే వీడియోకి పక్కా మెజర్మెంట్ లో చెప్పాలి. తూకం కరెక్ట్ గా వేసి చెప్పినట్లయితే మీరు చేసుకుంటారు కదండి. కాబట్టి 1 కేజీతో చేస్తున్నాను. ఇది అయిపోయినాక మళ్ళీ ఇంటికి నేను పెద్ద జాడీకి వేసి పెడతానండి. ఇప్పుడు కాయలు అనేది నీట్ గా కడుక్కునేయాలి. తెలంగాణ సైడు మామిడికాయలు తీసుకుంటే మనకి ఏ సైజు ముక్కలు కావాలో ఆ సైజు ముక్కలు కొట్టిస్తారంటండి. కాకపోతే మన బెంగళూరులో అయితే అలా కొట్టిరండి. మామిడికాయలు అయితే దొరుకుతుంది, తెచ్చి మనమే కట్ చేసుకోవాలి. అన్నీ ఒక్కొక్క కాయగా ఇలా బాగా రుద్దుకునేసి కలుపుకోవాలండి. ఎందుకంటే మామిడికాయ జీడంతా ఉంటుందండి. మనం 2 ఏళ్ళు నిలువ చేసుకోవాలంటే ఎంత పర్ఫెక్ట్గా చేసుకోవాలండి. ఇప్పుడు ఈ మామిడికాయల్లో ఎక్కడ తడి లేకుండా తుడుచుకోవాలండి. ఎందుకంటే తడి ఉన్నట్లయితే ఆవకాయ చెడిపోయే ఛాన్స్ ఉందండి. ఇంకొకటండి, మీరు యూస్ చేసేటప్పుడు కూడా, తీసుకునేటప్పుడు కూడా చూసి తీసుకోవాలండి. చేతులు ఎక్కడైనా తడి ఉండి పడిపోయినా కానీ చెడిపోతుందండి. కాబట్టి చూసి వేసుకోండి. మీరు ఆవకాయ తీసుకునేటప్పుడు స్టీల్ స్పూన్ యూస్ చేయొద్దండి. ఎందుకంటే స్టీల్ స్పూన్ యూస్ చేసేదాని వల్ల కూడా పాడైపోతుందండి ఆవకాయ అనేది. మీరు చెక్క స్పూన్ యూస్ చేయండి, అప్పుడే చాలా రోజులు నిలువ ఉంటుంది. ఇప్పుడు ఆవకాయకి ఏ సైజు ముక్కలు కావాలో ఆ సైజు కట్ చేసుకుందామండి. ఈ తొడాలు అనేది తీసేయాలండి. ఇది తీసేస్తేనే. అలాగే కత్తి ఉంటే బాగుండేదండి, కాకపోతే నా దగ్గర చాకు ఉంది, దీంతోనే కట్ చేయాలి. మీరు తీసేటప్పుడు కూడా చూడండి, ఈ జీడి అనేది తీసేయాలండి. అలాగే ఇక్కడ ఒక లేయర్ వస్తుందండి, ఆ లేయర్ కూడా తీసేయాలి. దీనికైతే లేదండి, వచ్చిన దానికి చూపిస్తాను. మనకి ఏ సైజు ముక్కలు కావాలో ఆ సైజు కట్ చేసుకోవాలండి. నేను ఇక్కడైతే మీడియంగానే కట్ చేస్తున్నాను, ఎందుకంటే ఉప్పు కారం అనేది బాగా పడుతుంది, అలాగే చాలా రోజులు ఉంటుంది కాబట్టి మీడియం సైజులో కట్ చేస్తున్నాను. ఇది నీట్గా తీసేయాలండి. చూడండి, ఇక్కడ దీనికి ఏమీ లేదు. చాలామంది ఇంకా పెద్దగా కూడా వేస్తారండి. మరీ పెద్దగా వేసినట్లయితే పిల్లలు తినడానికి కష్టంగా ఉంటుంది. చాలామంది ఈ ముట్టి తీసేస్తారండి. ఇది ఉంటేనే టేస్ట్ బాగుంటుంది, అలాగే చాలా రోజులు కూడా నిలువ ఉంటుంది. మామిడికాయకి గింజ వస్తుంది కదండి, ఆ తొట్టాలు అనేది ఇట్లా ఉందండి, దీన్ని తీసేయాలి. ఇదంతా ఉన్నట్లయితే మనకు పాలవుతుంది. మీరు ఇది తీసేటప్పుడు ఈ లేయర్ ఉంది కదండి, మీకు చూపిస్తాను. ఈ లేయర్ ఉంది కదా, మీరు గింజ తీసేటప్పుడు ఈ లేయర్ అనేది ఇలానే ఉంటుందండి. అప్పుడు చూసి దీన్ని తీసేయాలండి. ఇది ఉంటే కానీ చెడిపోయే ఛాన్స్ ఉంది. చూడండి, చాకు కూడా ఎంత సౌండ్ వస్తుందో. ముట్టి అనేది బాగా ముదిరిందండి. మరీ పిందికాయలు వేస్తే కానీ బాగుండదండి, పులుపు అనేది ఎక్కువ ఉండదు. ముక్కలన్నీ బాగా కట్ చేసేసామండి. తేమ కూడా ఎక్కడా లేదు, లోపల ఉండే జీడి కూడా అంతా తీసేసామండి. ఇప్పుడు దీన్ని తూకం వేసుకుంటాం. కేజీ మెజర్మెంట్ చెప్పాను కదండి, ఇవైతే కేజీకి పైన ఉన్నిందండి నేను తీసుకొచ్చినప్పుడు. ఇక్కడ గింజలు ఇవంతా కొద్దిగా వెళ్ళిపోయింది కాబట్టి ఇప్పుడు దీన్ని తూకం వేస్తామండి. కేజీ ఉందా లేదా, కేజీ ఉంటే కేజీకి సరిపడా మెజర్మెంట్ చెప్తానండి.
ఫస్ట్ ఆన్ చేస్తాం. ప్లేట్ పెడుతున్నానండి. ప్లేట్ని కూడా లెస్ చేస్తున్నాను, 0కి వచ్చింది. వాళ్ళు ఒక 150 గ్రాములు 200 గ్రాములు పోవచ్చు మేడం అన్నారండి. నేను అంత ఎక్కువే తీసుకొని వచ్చినాను. చూడండి కరెక్ట్గా వచ్చిందండి. 29 గ్రాములు మాత్రమే ఎక్కువ ఉంది కాబట్టి మన కేజీ మెజర్మెంట్ అండి. దీన్ని ఒక బేసిన్లోకి వేసుకునేద్దాం. కలుపుకునేకి బాగుండాలండి కాబట్టి ఇక్కడ నేను బేసిన్ తీసుకున్నాను. మళ్ళీ లాస్ట్లో మనం డబ్బాకి స్టోర్ చేసుకుందామండి. కేజీ మామిడికాయలకి 200 గ్రాములు మిరప్పొడి వేస్తున్నానండి. ఒక్కొక్క కారం ఒక్కొక్క లాగా ఉంటుంది. కాకపోతే మీరు గుంటూరు మిరపకాయలే తీసుకున్నట్లయితే సేమ్ మెజర్మెంట్ తీసుకోండి. దీంతో కూడా నేను మన్కట్టిన మిరపకాయలు వేసానండి. అదే అండి కారం ఉంటుంది కదా, ఆ మిరపకాయలు వేసాను. ఒకవేళ మీకు ఈ మిరప్పొడి ఇంట్లో లేదు అంటే బయట ఇంకా ఆశీర్వాద్ కానీ ఎంటీఆర్ కానీ ఆచి కానీ ఇదే క్వాంటిటీతో వేసుకోండి. సేమ్ ఈ కారము ఆ కారం ఒకే కారమే అండి. ఘాట్ అంతా రెండు ఒకేలాగా ఉంటుంది కాబట్టి అదే మెజర్మెంట్ చెప్తున్నాను. ఇప్పుడు 200 గ్రాములు తూకం వేసి అందులో వేసేద్దాం. ఆల్రెడీ నేను తూకం వేసానండి కానీ మీకు చూపించాలి కదా, మళ్ళీ వేస్తున్నాను. చూడండి 200 గ్రాములు ఉందండి. ఈ కారం కూడా ఇందులో వేసేద్దాం. కల్లుప్పు కూడా 200 గ్రాములు అండి. కల్లుప్పే వేసుకోవాలండి, సాల్ట్ వేసుకోకూడదు. ఇప్పుడు దీన్ని వచ్చి మనం మిక్సీ పట్టుకొని వేసుకుందామండి, నున్నగా చేసుకొని. ఇప్పుడు కారం వచ్చి 200 గ్రాములు తీసుకున్నాం కదండి. ఆవు పొడి వచ్చి మనము 150 గ్రాములు తీసుకోవాలండి. దానికంటే దీనికి 50 గ్రాములు తక్కువ తీసుకోండి, సరిపోతుంది. ఇక్కడ ఇది కూడా తూకం వేసుకుందాం. చూడండి 150 గ్రాములు ఆవాలు వచ్చిందండి. అలాగే 1/2 స్పూన్ మెంతులు అండి. ఎక్కువ వేయొద్దండి, మెంతులు వేసేదాని వల్ల చాలా చేదు వచ్చేస్తుంది. ఇంతే అండి మనం వేసేసినాం తూకం అంతా. ఇక్కడ 1 కేజీ ఆవకాయకి నూనె వచ్చి 1/2 లీటర్ తీసుకోండి, అప్పుడే సరిపోతుంది. నూనె అనేది మన ఆవకాయ పైన లేయర్ లాగా వచ్చిందంటేనే అండి చెడిపోకుండా ఉంటుంది కాబట్టి నూనె కూడా 1/2 లీటర్ తీసుకోండి. మీకేమైనా ఎక్కువ అనిపిస్తే కొంచెం తగ్గించుకోండి. దీన్ని వేయించి పొడి కొట్టుకోవాలండి, అప్పుడే బాగుంటుంది. ఇంకోటి అండి చాలా మంది ఎండకు పెట్టి పొడి కొట్టేస్తారండి, అలా వేసేదాని వల్ల పాడయ్యే ఛాన్స్ ఉందండి కాబట్టి దీన్ని వేయించి పొడి కొట్టుకుందాం. ఇప్పుడు ఆవాల్లోనే మెంతులు వేసేసాం కదా, 2 వేయించుకునేద్దాం. ఆవాలు మెంతులు వేయించేటప్పుడు స్మెల్ అనేది బాగా వస్తుందండి కమ్మంగా, అప్పుడు మనకు వేగినట్లు అర్థము. అలాగే కలర్ కూడా కొంచెం చేంజ్ అవుతుందండి. ఇలా కలుపుతూ ఉండాలండి. చూడండి ఇలా బాగా వేయించుకోవాలండి. మీరు ఎక్కువ క్వాంటిటీ చేసేట్లుంటే మెంతులు సపరేట్గా ఆవాలు సపరేట్గా వేయించి పొడి చేసుకున్నట్లయితే మీరు కావాలంటే నిలువు కూడా చేసుకోవచ్చు అండి. టమాటో ఊరిగాయకి వేసుకోవచ్చు, ఉసిరికాయ ఊరిగాయకి వేసుకోవచ్చు, అలాగే నిమ్మకాయ ఊరిగాయకి వేసుకోవచ్చు. అంతెందుకండి మన ఆవకాయకి వేసుకోవచ్చు అండి. ఇన్నిటికి సరిపోతుందండి ఒకసారి చేసి పెట్టుకున్నట్లయితే. దీన్ని కూడా ఫ్రిడ్జ్లో స్టోర్ చేయాల్సిన అవసరం లేదండి, బయటే పెట్టుకోవచ్చండి. ఈ ఆవు పొడి మెంతి పొడి స్టోర్ చేసుకునే దానివల్ల అప్పుడప్పుడు చింతపండు పులిహోర కూడా కలుపుకోవచ్చండి, చాలా బాగుంటుందండి. శుక్రవారం నైవేద్యం పెట్టాలన్నా కూడా ఈజీగా ఈ పొడి నిందంటే గొజ్జు కలుపుకుంటామా, ఉడక పెడితేమా, ఈ పౌడర్ వేస్తామా, కలిపితేమా, పోపు పెడితేమా అయిపోయిందండి. చింతపండు పులిహోర కూడా ఈజీగా అయిపోతుంది. మన ఛానల్లో త్వరలోనే టమాటా నిలువు పచ్చడి కూడా చేసి చూపిస్తానండి. అది కూడా అంతే అండి, 2 ఏళ్ళు నిలువు ఉండేలాగే చేసి చూపిస్తాను. అది కూడా ఎక్కడ తడి లేకుండా ఎండకు అనేది బాగా ఎండపెట్టి చేసుకున్నామంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇడ్లీకి దోశకి కూడా వేసుకోవచ్చండి. చూడండి వేగిపోయింది. దీన్ని కూడా ఒక ప్లేట్లోకి తీసేద్దాం. ఇది బాగా చల్లారినాక పౌడర్ చేసుకోవాలండి. ఇక్కడ 1/2 లీటరు పల్లి నూనె తీసుకున్నానండి. ఇది వచ్చి మనం ఆవకాయ పెట్టేటుంటే పల్లి నూనె వేసుకోవాలండి, అప్పుడే బాగుంటుంది. లేదా నువ్వుల నూనె కూడా వేసుకోవచ్చండి. నూనె స్మెల్ అయితే అదిరిపోతూ ఉందండి. ఇప్పుడు ఆవకాయ పోపు పెట్టుకునే నూనె పెట్టుకున్నాం కదండి, దానికి వచ్చి ఇక్కడ 3-4 స్పూన్లు ఆవాలు వేస్తే సరిపోతుందండి. ఎందుకంటే ఆవు పొడి వేస్తా ఉన్నాం కదా, ఇది కొద్దిగా వేసుకుంటే బాగుంటుందండి. అలాగే ఇంగువ కూడా ఎప్పుడు వేయాలంటే నూనె అనేది చల్లారిపోయినాక ఇంకొక 5% వేడిగా ఉందన్నప్పుడు ఇంగువ వేసుకోవాలండి. చాలా చల్లారినాక వేయకూడదు, ఎక్కువ ఉడుకులోనే వేయకూడదండి, చేదు వచ్చేస్తుంది. కాబట్టి కొంచెం చల్లారినాక ఒక 5% 10% వేడి ఉండేటప్పుడు ఇంగువ వేసుకోవాలండి. నూనె కూడా బాగా కాగినాక ఆవాలు వేయాలండి. ఆవాలు వేస్తేనే అన్ని చిట్లా పట్ల అనాలి. ఆవాలు వేస్తేనే ఇలా చిట్లా పట్ల అనాలండి, అంత కాగాలి నూనె. ఆవాలు చిట్లిపోతేనే స్టవ్ ఆపేస్తున్నాను. ఇలా కలుపుకుంటామంటే బాగా చిట్లుతుందండి ఆవాలు. ఇప్పుడు స్టవ్ ఆపేద్దాము. ఇప్పుడు రాళ్ళు ఉప్పుని మిక్సీ పట్టుకుందామండి. చూడండి సాల్ట్ ఇలాగ పట్టేసామండి. ఇప్పుడు ఇందులోకి వేసేద్దాము. ఇలా పట్టేదాని వల్ల మిక్సీ బ్లేడ్లు కూడా నైస్గా వస్తుందండి. ఇదే మిక్సీ జార్లోనే ఆవాలు మెంతులు కూడా పౌడర్ చేసుకుందాం. ఇది కూడా బాగా చల్లారిపోయిందండి. మీరు చల్లారినాకనే వేసుకోవాలండి, ఎక్కడ వేడి ఉన్నప్పుడు వేసుకోకూడదు. చూడండి ఇలా మెత్తగా పట్టించాలండి పౌడర్ అనేది. ఇప్పుడు ఇందులో వేసేద్దాం.
ఇంకొకటి అండి, చాలామంది పసుపు వేస్తారు. మా సైడ్ అయితే పసుపు వేయరండి, ఇలానే పడతారు. ఇలా పట్టేదాని వల్ల చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇదంతా ముక్కలకు పట్టేలా కలుపుకుందామండి. మీకేమన్నా ఆయిల్ తక్కువ ఉంది అని అనిపిస్తే కూడా మళ్ళీ మరుసటి రోజు కూడా కాంచి చల్లారి పెట్టి పోసుకోవాలి. ఇలా మిక్స్ చేసిన తర్వాత ఆయిల్ చల్లారిన తర్వాత ఇందులో పోసేసి బాగా కలుపుకోవాలండి. ఈ బేషన్ అనేది మనకు చిన్నదైందండి, కాబట్టి పెద్ద కడాయి తీసుకున్నాను. దీంతో అయితే పర్ఫెక్ట్గా ఉంటుందండి కలుపుకునేదానికి. నూనె కూడా బాగా చల్లారిందండి, 10% వేడిగా ఉంది. ఇప్పుడు ఇంగు వేసుకుందాము. ఇంగు కూడా నేను ఇందాక చూపించాను కదండి స్పూను, దాంతో అర్ధం స్పూన్ వేస్తున్నాను. మా సైడ్ ఆవకాయ పెట్టేటంటే ఇంగు పడాల్సిందే అండి. అది టమాటా ఊరికాయకైనా అంతే, ఉసిరికాయ ఊరికాయకైనా అంతే. ఇంగు పడితేనే అండి స్మెల్ అనేది బాగుంటుంది. ఇంకొంచెం చల్లారాలండి నూనె అనేది. చల్లారి పెట్టేసి నూనె పోయేద్దాం అందులోకి. అప్పుడు మనకి ఆవకాయ రెడీ అయిపోతుంది. నూనె చల్లారిందండి, ఇప్పుడు ఇందులోకి వేసుకునేద్దాము. నూనె కూడా వేసేసామండి. దీన్ని బాగా కలుపుకుందాము. మన ఆవకాయ అంటేనే గొజ్జు ఇలా ఉండాలండి. చూసారా, చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరుతా ఉంది కదా. ఇలా మంచిగా కలిపేసి ఒక డబ్బాకి స్టోర్ చేసి పెట్టుకున్నామంటే, ఇంకొకటి అండి, ఎండలో పెట్టాల్సిన అవసరం కూడా లేదండి, ఇలానే పెట్టేయచ్చు. చాలా బాగుంటుందండి ఈ ఆవకాయ అనేది. చాలామంది ఆవాలు మెంతులు ఎండకు పెట్టి అలానే పౌడర్ చేసి వేస్తారండి. ఇంకోటి అండి, నూనె కానీ కాంచరు. ఇలా నూనె కాంచి ఆవాలు వేసి చేసేదాని వల్ల టేస్ట్ అయితే అదిరిపోతుందండి. పచ్చి నూనె పోసేదాని వల్ల అది గొంతు నొప్పి వచ్చే ఛాన్స్ కూడా ఉందండి. కాబట్టి ఇలా కాంచి పోసుకోండి, చాలా బాగుంటుంది ఆవకాయ అనేది. ఇలా ఒక్కసారి చేశారనుకోండి మళ్ళీ మళ్ళీ ఇదేలాగానే చేస్తారండి. అంతే అండి, మంచిగా కలిపేసాము. ఇప్పుడు ఇది బాగా ముక్కలకు పట్టాలండి. ఒక 3 రోజులు అయిందంటే ముక్కలు బాగా పడుతుంది. ఇప్పుడు దీన్ని డబ్బాలోకి స్టోర్ చేద్దాము. ఆయిల్ చూడడానికి తక్కువ అనిపిస్తుందండి, కాకపోతే ఇది బాగా ఊరే గుండ్రికి పైన ఆయిల్ అనేది వస్తుందండి. ఒకవేళ మీకు ఆయిల్ తక్కువ అనిపిస్తే కూడా నూనె వేడి చేసి చల్లారి పెట్టి నూనె పోసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు డబ్బాకి స్టోర్ చేస్తున్నానండి. మీరు జాడీ ఉంటే జాడీలో వేసుకోండి. ఇక్కడ మన దగ్గర అయితే జాడీ లేదండి, చిన్న జాడీ ఉంది, కాబట్టి దీనికి వేస్తున్నాను. జాడీ తెచ్చినాక దాంతో మార్చుకుంటానండి. లేదంటే ప్లాస్టిక్ డబ్బాలో వేసుకోండి, స్టీల్ దాంతో మాత్రం పెట్టద్దండి ఆవకాయ. ఇలా వేసుకునేటప్పుడు ఇలా చేసినట్లయితే అంతా ఒక చోటకు పోతుంది. అంతే అండి, ఆవకాయ అయితే అయిపోయిందండి. నూనె చూడడానికి ఇప్పుడు తక్కువగా ఉంది కదా, 2 రోజులు ఆగి మూత తీసి చూద్దామండి. అప్పుడేమన్నా మనకి నూనె తక్కువ ఉందంటే కాంచి చల్లారి పెట్టి పోద్దామండి. లేదా ఇదే సరిపోతుందంటే ఇలానే వదిలేస్తామండి. కాకపోతే నేను కరెక్ట్గా మెజర్మెంట్లోనే పోసాను. ఈ నూనె సరిపోతుందండి. ఇప్పుడైతే ఇలా ఉంది, ఎందుకంటే ఆవు పిండికంతా నూనె పట్టుకొని అలా ఉందండి. రేపంతా ఇలానే వదిలేసి మర్నాడు చూసినట్లయితే నూనె పైకి వస్తుందండి, అప్పుడు మనకు సరిపోతుంది. ఇప్పుడు మూత వేసి పక్కన పెట్టేద్దామండి. 2 రోజుల తర్వాత చూద్దాము. మనం ఆవకాయ పెట్టి 2 రోజులు అయిందండి. ఇప్పుడు చూద్దాం రండి. చూడండి, మనం ఆవకాయ వేసినప్పుడు ఇక్కడ దాకునిందండి, అది బాగా ఊరి ఊరి కిందకి పోయింది. అలాగే ఆయిల్ చూసారా పైన కూడా చూడండి, ఆయిల్ కూడా చూడండి పైకి ఉంది. చూసారా, ఇలా ఉండాలండి మన ఆవకాయకి, అప్పుడే బాగుంటుంది. ఆవకాయ అయితే బాగా నానిందండి. ఇంకా ఒక 4-5 రోజులు ఉంటే ఇంకా బాగా నానుతుంది. అలాగే ముక్కు కూడా ఎక్కడ మెత్తపడదండి, ఇలానే గట్టిగా ఉంటుంది. చాలా మందికి మెత్తగా ఉంటే నచ్చదండి. అలాంటి వాళ్ళకి ఈ ఆవకాయ వేసుకున్నారంటే చాలా బాగుంటుందండి. మనకి 2 ఏళ్ళు అయినా కూడా ముక్క అనేది గట్టిగానే ఉంటుందండి, మెత్తగా అయితే అవ్వదు. ఈ ఆవకాయ కాంబినేషన్గా అంటే ముద్దపప్పే అండి. కాకపోతే ఈరోజు మనం ముద్దపప్పును కూడా డిఫరెంట్గా చేస్తున్నామండి. మామూలుగా పప్పుడుకు పెట్టుకుని దాంతో జీలకర్ర అది పోపు పెట్టుకొని నెయ్యి వేసుకొని ఆవకాయ పెట్టుకొని తింటారండి. ఈరోజు అలా కాదండి, పిల్లలకి నచ్చేలా, ఇంట్లో వాళ్ళు మెచ్చేలా ఈరోజు చేసి చూపిస్తున్నానండి. ఫస్ట్ అయితే మనము పప్పు పెట్టుకునేద్దామండి. పప్పు పెట్టుకున్న తర్వాత దాని పోపు పెట్టే విధానము, ఆవకాయ ఎప్పుడు వేయాలి, ఆ నూనె ఎప్పుడు వేయాలి, అలాగే దానికి ఎంత సరిపోయేంత వేయాలి అనేది అన్నీ చూపిస్తానండి. ఇది మామూలు ముద్దపప్పు కాదండి, ఇన్స్టెంట్ ముద్దపప్పు ఆవకాయ అండి. వారం అంతా పనికి వెళ్తాం కదండి, సండే ఏం టిఫిన్ చేయాలని ఆలోచన ఉన్నప్పుడు ఇలా పప్పు బియ్యం పెట్టేసినట్లయితే, ఆవకాయ ఇంట్లో ఉన్నట్లయితే ఇలా తిరగబోతు పెట్టుకొని ఒక్కొక్క కప్పులో వేయించేసినా కానీ ఇంట్లో వాళ్ళు తింటారు, మనము తింటాము. అలాగే హ్యాపీగా టిఫిన్ అనేది గడిచిపోతుందండి. లేట్గా లేసినా ఫాస్ట్గా అయిపోయి టిఫిన్ అండి ఇది. ఇక్కడ చూడండి, 1 కప్పు బియ్యానికి 1/2 కప్పు కందిపప్పు అండి. ఈ 2 కుక్కర్లో వేసి బాగా కడుక్కునేసి ఒక 4-5 విజిల్ పెట్టుకుందామండి. మనకు అన్నము పప్పు అనేది ఎక్కడ పలుకు లేకుండా ఉండాలి, అప్పుడు ఇన్స్టెంట్ ఆవకాయ ముద్దపప్పుకి చాలా బాగుంటుంది. పప్పు బియ్యం అనేది బాగా ఉడకాలండి, అప్పుడే మనకు బాగుంటుంది.
మీరు పొద్దున్న టైంలో దీన్ని టిఫిన్గా కానీ తీసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. ఒక్కొక్క భాగం బియ్యానికి అర భాగము కందిపప్పు అండి. చూడండి ఎట్లా కనిపిస్తుందో, ఇలా ఉండాలి మనకి. ఎక్కువ పప్పు వేసినా కానీ బాగోదండి. 1 కప్పు బియ్యానికి 3 కప్పులు నీళ్ళు పెట్టాలండి. కాకపోతే మన కుక్కర్ వచ్చి బాగా పొంగిపోతుందండి, కాబట్టి నేను మామూలుగానే పెడుతున్నాను. మళ్ళీ కూడా మనం నీళ్ళు వేసుకోవచ్చండి దీన్ని పోపు పెట్టేటప్పుడు. 4 కప్పులు నీళ్ళు పెడుతున్నానండి. ఇందులోనే కొద్దిగా పసుపు, అలాగే కొద్దిగా ఆయిల్. ఇక్కడ మనం అనేది పప్పు బియ్యం నానపెట్టలేదండి, కాబట్టి ఇక్కడ నేను 5 విజిల్ పెడుతున్నాను. మీరు నానపెట్టినట్లయితే 3 విజిల్ పెట్టుకోండి, సరిపోతుంది. మనకి మెత్తగా ఉడకాలండి, అప్పుడే బాగుంటుంది. ఇప్పుడు అయితే కుక్కర్ అంటించేసినాము. 5 విజిల్ వచ్చినాక చూద్దాం. మనం బియ్యం పప్పు పెట్టాం కదండి, విజిల్ అయితే వెళ్ళిపోయింది. ఇప్పుడు మనం ఆవకాయ గొజ్జు తీసుకుందాము. మనకు ఒప్పుల కన్నా గొజ్జే కావాలండి, కాబట్టి గొజ్జే తీసుకుంటున్నాను. అలాగే ఈ నూనె వేస్తే కానీ బాగుంటుందండి. చిన్న ముక్కలు ఒక 4 తీసుకుందామండి. చూడండి, ఈ మాత్రం ఆవకాయ గొజ్జు తీసుకుంటే సరిపోతుందండి. ఇన్స్టెంట్ ఆవకాయ ముద్దపప్పు పోపుకు కావాల్సిన పదార్థాలు చూద్దాం రండి. మన ఆవకాయ గొజ్జు, కొద్దిగా జీలకర్ర, ఒక 5-6 వెల్లుల్లిపాయలు ఇలా చిన్నగా కట్ చేసుకోవాలండి, అప్పుడే బాగుంటుంది. అలాగే జీడిపప్పు పలుకులు, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా నెయ్యి లాస్ట్లో వేస్తామండి. నెయ్యి అనేది స్మెల్ బాగుంటుంది, తినడానికి కమ్మగా ఉంటుందండి, కాబట్టి కొద్దిగా నెయ్యి. మామూలుగా పోపు పెట్టుకునేదానికి నార్మల్ ఆయిలే వేసుకోండి. చూడండి, మనకు పప్పు బియ్యం అనేది బాగా ఉడికిందండి. ఇలా ఉడకాలండి, అప్పుడే బాగుంటుంది. మీరు ఇట్లా స్మాష్ చేసుకోండి, గట్టితో సరిపోతుంది. ఇలా ఇంత మెత్తగా ఉండాలండి, అప్పుడే బాగుంటుంది. చిన్న పిల్లలకు కూడా ఇలా మెదిపి తినిపించినట్లయితే అలానే బాగా తింటారండి, కమ్మగా. కాకపోతే మీరు ఆవకాయ అనేది కొంచెం తక్కువ వేసుకోండి, ఎందుకంటే ఆవకాయలో కారము ఉప్పు అనేది ఎక్కువ ఉంటుంది కదండి, కాబట్టి పిల్లలకి కారం అనేది పడదు కదా, కాబట్టి కొంచెంగా కారం వేసుకోండి, కొంచెం నెయ్యి ఎక్కువ వేసుకోండి. పోపుకి కొద్దిగా ఆయిల్, నెయ్యి వేస్తాం కదండి, కాబట్టి ఆయిల్ చూసి వేసుకోండి. ముందుగా జీడిపప్పు పలుకులు వేయించి పక్కన తీసుకుందామండి, ఇది లాస్ట్లో వేసుకుందాము. అలానే ఉంచేసినట్లయితే మెత్తగా అయిపోతుంది. జీడిపప్పు ఆప్షన్ అండి, మీరు కావాలంటే వేసుకోవచ్చు, వద్దంటే స్కిప్ చేసుకోవచ్చు. ఇప్పుడు జీడిపప్పు తీయేద్దామండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా జీలకర్ర, అలాగే వెల్లుల్లి రెబ్బలు. ఈ వెల్లుల్లి రెబ్బలు అనేది బాగా వేగాలండి. వెల్లుల్లి రెబ్బలు అనేది కొంచెం కలర్ రావాలి, అంతవరకు వేయించుకోవాలి. చూడండి, ఈ మాత్రం వేగిన తర్వాత కరివేపాకు. ఇప్పుడు ఆవకాయ గొజ్జు వేసుకుంటున్నానండి, మీరు ఆయిల్ కూడా చేర్చి వేసుకోండి, బాగుంటుంది. మళ్ళీ మనం చూసి వేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఉడకపెట్టుకున్నాం కదా బియ్యము అన్నము, అది వేసుకునేద్దాం. మనకు అన్నం అయితే గట్టిగా ఉందండి, ఇందులోకి కొంచెం నీళ్ళు కూడా వేస్తున్నాను. ఇక్కడ నేను చన్నీళ్ళే పోస్తున్నానండి. మీరు మధ్యాహ్నం ఏమైనా తినేట్లుంటే గట్టిగా అయిపోతుందండి, అప్పుడు మీరు వేడి నీళ్ళు కాంచి పోసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలి. మనకి గట్టిగా ఉంటే బాగోదండి. మామూలుగా ముద్దపప్పు చేసినట్లయితే కొంచెం గట్టిగా కలుపుకొని తింటాం కదా, ఇది అలా ఉంటే బాగుండదండి. బిసిబెల్లబాత్ లాగా మెత్తగా ఉంటే చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే. ఇప్పుడు రుచికి సరిపోయినంత ఉప్పు. మామూలుగా ముద్దపప్పు ఆవకాయ చేస్తూనే ఉంటాం కదండి, ఇలా డిఫరెంట్గా చేయండి. లంచ్ బాక్స్ పిల్లలు కూడా తీసుకెళ్తారండి. బ్రేక్ఫాస్ట్ అయిపోతుంది, లంచ్ బాక్స్కు అయిపోతుందండి. లంచ్ బాక్స్ ఇచ్చేటప్పుడు ఇంకా మీరు జారుగా చేసుకోండి, మెత్తగా. అప్పుడే పిల్లలకి మధ్యాహ్నానికి బాగుంటుంది. మరీ గట్టిగా చేసినట్లయితే మధ్యాహ్నం తినడానికి ఇబ్బంది అవుతుందండి. మన కలర్లోనే తెలిసిపోతుందండి ఆవకాయ తక్కువ ఏమనేసి. ఇప్పుడు కలుపుకోవాలి. మీరు కారము ఇంకా ఎక్కువ కావాలంటే కూడా ఇంకా ఆవకాయ వేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. మీరు ఇప్పుడే తినడానికైతే ఇంత జారుగా ఉంటే సరిపోతుంది. చూసారా ఇంత మెత్తగా.
ఇంకా స్టవ్ ఆఫ్ చేయలేదండి. ఇప్పుడు కొద్దిగా నెయ్యి వేస్తున్నాను. నెయ్యి వేసుకునే దాని వల్ల కారం కూడా బ్యాలెన్స్ అవుతుంది, అలాగే కమ్మగా ఉంటుందండి. మీకు ఆవకాయ ముక్కలు వేసుకుంటే కూడా ఇందులో నచ్చుతుందంటే వేసుకోండి. నేనైతే తినేటప్పుడు సైడ్లో పెడతాను. పిల్లలు కిచిడి అడిగినా కానీ ఇందులో వెజిటేబుల్ వేసి కూడా చేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. అంతే అండి, మన ఇన్స్టెంట్ ఆవకాయ ముద్దపప్పు రెడీ అయిపోయిందండి. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర చల్లుకుందాం, అలాగే జీడిపప్పు వేసుకుందాం. అంతే అండి, స్టవ్ ఆపేస్తున్నాను. చూడండి, మన ఆవకాయ ముద్దపప్పు రెడీ అయిపోయిందండి. పిల్లలకి ముద్దపప్పు చేసి అందులో వేసి కలిపి తినేదానికి ఇబ్బంది కదండి. ఇలా చేసేస్తామంటే ఈజీగా స్పూన్ ఒకటి ఇచ్చేస్తే పిల్లలు తింటారండి. అలాగే పెద్దవాళ్ళకి కూడా నచ్చుతుందండి ఇలా చేసేదానివల్ల. చూడండి, ఇంతే అండి, మన ఇన్స్టెంట్ ఆవకాయ ముద్దపప్పు రెడీ అయిపోయింది. ఇప్పుడు టేస్ట్ చూద్దామండి. చాలా బాగుందండి, టేస్ట్ అయితే అదిరిపోయింది. నేను మామూలుగా ముద్దపప్పు అలా చేస్తా అంటున్నానండి, ఒకసారి ఇలా ట్రై చేసినాను. ఇంట్లో వాళ్ళకి చాలా బాగా నచ్చిందండి. అది మనకే కాదు, మన ఆడియన్స్కి కూడా తెలవాలనేసి ఈరోజు ఇట్లా చేసినానండి. మీకు ఖచ్చితంగా నచ్చుతుంది, ఇలానే చేయండి. ఆవకాయ కూడా నేను పక్కా కొలతల్లో చెప్పానండి, మీరు ఇలానే ట్రై చేయండి. మీకు ఆవకాయ అంతా ఖాళీ అయ్యేదాకా ముక్క అనేది గట్టిగానే ఉంటుందండి, ఎక్కడ మెత్తపడదండి. మీరు ఇలానే ట్రై చేయండి. ఎలా వచ్చిందో ఒక చిన్న కామెంట్ చేయండి. అలాగే మీకు ఏ డౌట్ ఉన్నా కానీ కామెంట్ చేయండి, ప్రతి కామెంట్కి నేను రిప్లై ఇస్తానండి. అంతే అండి, మనం ఏం చేసినా ఫాస్ట్లోను, టేస్ట్లోను, క్వాలిటీలోను ఎందులోనూ రాజీ పడకూడదండి. ఎందులో రాజీ పడదు, మీరు రాజీ పడకండి. ఇలాంటి ఇన్స్టెంట్ రెసిపీస్ మన ఛానల్లో బోల్డ్ అన్ని ఉన్నాయండి. ఇక్కడ క్లిక్ చేసి చూడండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.